హాయ్ నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే నా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సెకండ్ టైం అండి మేము ప్రసాదిత్య మాల్కి వెళ్ళడం. పిల్లల్ని తీసుకుని లంచ్ కోసం వచ్చామండి, అందుకే డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కే వచ్చాము. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని అనిపించింది, అందుకే పిల్లల్ని తీసుకుని వచ్చాము. రాజమండ్రిలో ఉండే వాళ్ళకి పిల్లలతో స్పెండ్ చేయడానికి ప్రసాదిత్య మాల్ బెస్ట్ చాయిస్ అండి. ప్రసాదిత్య మాల్లో మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుందండి. స్క్రీన్స్ కూడా చాలా బాగుంటాయి, ఆడియో క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుందండి. ఇంకా మేమైతే ఒకసారి అఖండ 2 మూవీకి వెళ్ళాము. మూవీ చాలా బాగా అనిపించింది మాకైతే. మాల్కి బయట అయితే ఒక ఫౌంటైన్ ఉంటుందండి, ఇది అయితే నైట్ టైం అయితే బాగుంటుంది, మార్నింగ్ టైం అయితే ఆఫ్ చేసి ఉంచారు. తర్వాత పార్కింగ్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంటుంది, కొంచెం గ్రౌండ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. వెహికల్స్కి పార్కింగ్ అయితే చాలా టైం పడుతుందండి. బైక్ పార్కింగ్ అయితే ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉందండి మాల్ లోపలికి. నేనైతే ముందుగానే వచ్చాను, మా సిస్టర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, అందుకే బయట కూడా మాల్ అంతా షూట్ చేశాను. రిపబ్లిక్ డే తర్వాత వచ్చామండి, అందుకని రిపబ్లిక్ డే జెండాతో డెకరేషన్ చేశారు చూసారు. ఎంట్రన్స్ భలే ఉంది కదండి. ఈ విధంగా ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళిపోయాము. ఎంట్రన్స్లో సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి పంపిస్తున్నారండి. నా హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసి లోపల ఫుడ్ ఐటమ్స్ ఏమీ లేవని తర్వాతనే పంపించారండి లోపలికి. రీసెంట్గానే మాల్ స్టార్ట్ చేశారు కాబట్టి కొన్ని షాప్స్ ఇంకా వర్క్స్ జరుగుతున్నాయండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎంట్రన్స్ ద్వారా ఇలా లోపలికి వచ్చాము. 3 ఫ్లోర్స్లో స్టాపర్స్ స్టార్ట్ చేశారండి. ఇంకా మిగతావి అయితే వర్క్స్ జరుగుతున్నాయి, కొత్తగా ఏం పెడతారో తెలియదు. గేమ్స్ జోన్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ ఉంది. మూవీ థియేటర్స్ తోటి ఫస్ట్గా స్టార్ట్ చేశారు. ఇంకా ఫుడ్ గురించి చెప్పాలంటే కొంచెం కాస్ట్లీగానే ఉంది, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా పిల్లలు ఫస్ట్ టైం అడగడంతో తీసుకొచ్చాము. ఎలా చెప్పాలన్నా కూడా రాజమండ్రిలో అయితే క్రౌడ్ తక్కువగానే ఉందండి. మాల్లో పెద్ద హడావిడి అయితే ఏం లేదు. స్ట్రీట్ షాపింగ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి తక్కువ వస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకా మొత్తం షాప్స్ అన్ని ఓపెన్ అయితే మాత్రం క్రౌడ్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంట్రన్స్లోనే ఒక మసాజ్ సెంటర్ ఉంది. నెక్స్ట్ స్టాపర్స్ అండి, ఇది ఇక్కడ మేకప్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, బట్టలు అన్నీ దొరుకుతాయి. మేమైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాడీ మసాజ్ చేయించుకుందామని అనుకున్నాము. ఇంకా డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ముందుకు వెళ్ళిపోయామండి. మేము వచ్చిన పని ఏంటంటే ఫుడ్ కోసం, ఇక్కడ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ చాలా రకాల ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. మాకు ఇప్పుడు ఎలాగా ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలనే ఒక డిస్కషన్లో ఉన్నాము. తర్వాత మేము నూడిల్స్, ఇంకా బిర్యానీ, చికెన్ లాలీపాప్స్ అండ్ డిజర్ట్స్ ఏమన్నా ఆర్డర్ చేసుకుందామని ఫైనల్ కంక్లూజన్కి వచ్చాము. ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. కింద జనాలు కనిపించలేదు, కానీ ఫుడ్ కోర్ట్లో చూసారా చాలామంది ఉన్నారు. మేము వచ్చిన తర్వాత కూడా ఇంకా క్రౌడ్ చాలా పెరిగిపోయింది. ముందుగా చైనీస్ ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని ఒక ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ యార్లీస్ అని ఇండో చైనీస్ రెస్టారెంట్ ఉందండి, అక్కడ మేము నూడిల్స్, చికెన్ లాలీపాప్ ఆర్డర్ పెట్టాము. వాళ్ళు ఫుడ్ తయారు చేసి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. ఒక 30 మినిట్స్ అలా వెయిట్ చేయమని చెప్పారు. ఇంతలో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడదామని చెప్పి తర్వాత నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. దాని పేరు ఫలూదా నేషన్ అండి. ఇక్కడ రకరకాల ఫలూదాస్ అన్నీ అమ్ముతున్నారు. అందులో మేము 2 రకాల ఫలూదాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. డార్క్ చాక్లెట్, బ్రౌనీ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ సండే, ఆ 2 ఆర్డర్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఎందుకు మా వాళ్ళకి బిర్యానీస్ మీద మనసు మళ్ళిందండి, అందుకే మా బిర్యానీస్ దగ్గరకు వచ్చాము. ఒక ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామండి. ఎప్పుడెప్పుడు ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ వస్తాయని చెప్పి టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. మా సిస్టర్ వాళ్ళ పాప, నేను, మా బాబు కలిసి వచ్చామండి ఫుడ్ కోర్ట్కి. ఇంతలో ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఇది బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టామండి. ఇంకా చైనీస్ ఫుడ్ కూడా రావాలి కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇంతలో వేడివేడిగా చైనీస్ ఫుడ్ కూడా వచ్చేసింది. ఇంకోటి చికెన్ లాలీపాప్స్ అండ్ నూడిల్స్ అంటే మామూలు నూడిల్స్ కాదండి, చికెన్ షెజ్వానా నూడిల్స్ అండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే మన ఇండియన్ ఐటమ్స్ తప్ప బయట చైనీస్ ఫుడ్ అయితే ఎంత ఎక్కువగా తినడం అలవాట్లేదండి. పిల్లలకైతే మాత్రం ఈ చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఇంతలో మా సిస్టర్ అయితే ఆస్తి పంపకాల్లో గొడవలు రాకుండా పంచినట్టు ఫుడ్ పంపకాల్లో ఎక్కడా గొడవలు రాకుండా అందరికీ సమానంగా పంచిందండి. చికెన్ లాలీపాప్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నూడిల్స్ కూడా చాలా బాగా చేశారు. వేడివేడిగా తింటుంటే అసలు చెప్పక్కర్లేదండి, టేస్ట్ అయితే బాదిరిపోయింది. స్పైస్ కూడా అంత ఎక్కువగా లేదండి, పిల్లలు కూడా ఇబ్బంది లేకుండానే తిన్నారు. ఆ ఒపీనియన్ అయితే పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నా కానీ బయట ఫుడ్ అయితే నెలకు ఒక 2 సార్లు అయితే పర్లేదండి, రోజు అయితే పెట్టించకూడదు. పిల్లలు ఏడ్చినా సరే ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదండి. మీరైతే ఏమనుకుంటున్నారు? ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా రెగ్యులర్గా ఏడుస్తున్నారని బయట ఫుడ్ పెడుతున్నారా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
నెలకి 1-2 సార్లు ఈ విధంగా ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేసి బయట ఫుడ్ తినడం అయితే మనసుకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందండి. రెగ్యులర్గా ఇలాంటి ఫుడ్ అయితే తినడం అయితే నేను ఇష్టపడను. ఒకసారి హెల్త్ పాడైందంటే ఇంకా మన జీవితం మన చేతుల్లో ఉండదండి. ఇప్పుడు పిల్లలకు పేరెంట్స్ ఏది అడిగినా కొనిస్తున్నారండి. అప్పట్లో మనకైతే అలా ఇచ్చేవారు కాదు. వీళ్ళకి అడిగిన వెంటనే రెస్టారెంట్లకి తీసుకెళ్తున్నారు, మూవీస్కి కూడా తీసుకెళ్తున్నారు. కానీ వాటి వాల్యూ వాళ్ళకి తెలియట్లేదు. మన పరిస్థితుల వల్ల మనం ఎంజాయ్ చేయలేకపోయామండి. కానీ పిల్లల్ని అయితే వద్దు అని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టకూడదు. ఇవ్వగలిగిన వాళ్ళు అయితే వాళ్ళ పిల్లల్ని చక్కగా ఇలా బయటకు తీసుకెళ్ళి ఆటలు ఆడించడం, ఫుడ్ పెట్టించడం అవన్నీ చేయాలండి. ఇవన్నీ మనకి టెంపరీగా హ్యాపీనెస్ ఇస్తాయి. చదువు మాత్రమే మనకి పర్మనెంట్గా హ్యాపీనెస్ ఇస్తుందని మాత్రం వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలండి. పిల్లల చదువు పైన మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలండి. సరదాగా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ తినడం స్టార్ట్ చేసామండి. ఒక్కొక్కళ్ళు ఫుడ్ ఐటెం ఎలా ఉంది, దీన్ని ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని రివ్యూస్ ఇస్తున్నారు. ఈ పిల్లలు కాదు కానండి, వీళ్ళ కంపారిజన్ ఏంటంటే చికెన్ లాలీపాప్స్ రాజమండ్రిలో ముందు ఎక్కడ తిన్నామో ఆ రెస్టారెంట్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అని కంపారిజన్స్ అండి. ఇక్కడైతే టేస్ట్ బాగుంది, ఇక్కడ ఫుడ్ గురించి ఆలోచించండి అంటే వినరు కదా. వీళ్ళ వయసులో అయితే మనకి అన్ని రకాల టేస్ట్లు అవి తెలియదు. ఈ పిల్లలిద్దరూ కలిసి డార్క్ చాక్లెట్ బ్రౌనీ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ సండే అని చెప్పి వీటిని సెలెక్ట్ చేసి తెచ్చుకున్నారండి. మా చిన్నప్పుడు అయితే మాకు ఇలాంటి ఐస్ క్రీమ్స్ ఉంటాయని కూడా తెలియదు. ఈ రెండింటిలో డార్క్ చాక్లెట్ బ్రౌనీ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి. అందరికీ బాగా నచ్చింది. మీరు ఒకసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ పిల్లలకి ఇదే ఇప్పించండి. టేస్ట్ అయితే అందరికీ బాగా నచ్చుద్ది. నేను 2 ఐస్ క్రీమ్స్ ట్రై చేశాను. నాకు కూడా డార్క్ చాక్లెట్ బ్రౌనీ ఐస్ క్రీమ్ బాగా నచ్చింది. ఈ ఐస్ క్రీమ్స్ కూడా అంత మంచిది కాదండి హెల్త్కి. అప్పుడప్పుడు అయితే తినొచ్చు. ఇలా అందరూ కలిసి షేర్ చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చండి. ఎప్పుడు ఇంట్లోనే తిని బోరు కొట్టి మేము ఇలా బయటకు వచ్చి తినడం అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, పిల్లలు చేసే అల్లరి ఇవన్నీ కొన్ని మనకు మెమరీస్లా ఉంటాయండి. మా సిస్టర్ వాళ్ళకి కూడా ఒక రెస్టారెంట్ ఉందండి, బైట్ అండ్ బౌన్స్ అని చెప్పి. అక్కడ కూడా మిల్క్ షేక్స్, బ్రౌనీస్ అన్నీ దొరుకుతాయి. అక్కడ కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మా సిస్టర్ వాళ్ళ రెస్టారెంట్ పేరు బైట్ అండ్ బౌన్స్ అండి. అక్కడ గేమ్స్ కూడా ఆడతారు. పికిల్ బాల్ కోర్ట్ అండ్ క్రికెట్ కోర్ట్ 2 ఉన్నాయి. లొకేషన్ వచ్చి రాజానగరం హైవే GSL పక్కనే ఉందండి. తప్పకుండా విజిట్ చేయండి. మేము ఫైనల్గా బిర్యానీని సర్వ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉందో చెప్తాను. ఈ ఫ్రై పీస్ బిర్యానీ మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిందండి. చికెన్ అస్సలు కుక్ అవ్వలేదు. రైస్ అయితే ఇంకా వైట్ రైస్ లానే ఉంది, అస్సలు మసాలాలు కూడా లేవు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత వరస్ట్గా ఉంటుందని. ఇంకా ఆర్డర్ పెట్టుకున్న పాపానికి ఏదోలా కంప్లీట్ చేసాము. పిల్లలైతే ఆ పీసులు కూడా వదిలేశారు. మేమే తిన్నామండి, ఇద్దరం షేర్ చేసుకుని మా చెల్లి నేనుని. ఇంకెప్పుడు ఈ మాల్లో ఫ్రై పీస్ బిర్యానీ తినకూడదని డిసైడ్ అయ్యాము. ఇప్పుడైతే రాజమండ్రిలో ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, కానీ మా చిన్నప్పుడైతే శ్రీకన్య ఒకటే ఉండేదండి. అక్కడ కూడా ఫ్రై పీస్ బిర్యానీ చాలా ఫేమస్. మేము ఎప్పుడైనా పండగకి అలా షాపింగ్కి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, చిల్లీ చికెన్ ఒకటి తినేవాళ్ళము. భోజనం తర్వాత ఒక ఐస్ క్రీమ్ తినేవాళ్ళం అండి. తర్వాత ఇంటికి వెళ్ళిపోయే ముందు రోజ్ మిల్క్ తాగేవాళ్ళం. ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సేమ్ అండి. ఇప్పుడు పిల్లలు అయితే రోజు బిర్యానీ, ఐస్ క్రీమ్స్ తింటున్నా కూడా వాళ్ళకి ఏమాత్రం హ్యాపీనెస్ ఉండడం లేదండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ అంతేనండి. మొత్తం అందరూ అలాగే ఉన్నారు. చాలా స్పీడ్ జనరేషన్ అండి ఇప్పుడు అందరూ. ఇంకా మేము కూడా అలా చిన్నప్పుడు కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఫుడ్ తినడం స్టార్ట్ చేసాము. బిర్యానీ అయితే అంతగా ఏం అనిపించలేదు. ఎప్పుడూ కూడా నా జీవితంలో నేను నమ్మే సూత్రం ఏమిటంటే, ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారని ఎప్పుడు ఎదురు చూడకూడదండి. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. మన జీవితంలో మనం మంచి కోరుకునే వాళ్ళ మాటలు కఠినంగా ఉంటాయండి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళని ఎప్పుడు మన జీవితంలో దూరం చేసుకోకూడదండి. ఎవరైనా మనకు అపకారం చేశారనుకోండి, వాళ్ళకి మనం మాటలతో సమాధానం చెప్పకూడదండి. కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. ఎవరి జీవితం కూడా పైకి కనిపించేంత ఆనందంగా ఉండదండి. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మనమైతే వాళ్ళని చూసి వాళ్ళకి ఏంటబ్బా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటాము. వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వాళ్ళు ఇంత పైకి వచ్చారు, ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారంటే దాని వెనక వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది మనకు తెలియదండి. ఒక మనిషి నిజంగా కష్టపడి ఎదిగాడు అంటే తను చేసిన సాక్రిఫైజెస్ కూడా చాలా ఉంటాయండి. మనమే ఏదో కష్టపడిపోతున్నాం, ఇతరులందరూ చాలా సంతోషంగా ఉన్నారని అనుకోకూడదు. మొత్తం మనకు తెలియదండి, పైకి కనిపించేదే మాత్రమే కాదు, వాళ్ళు మనకు తెలియని లోటుపాట్లన్నీ చాలా ఉంటాయండి. లైఫ్ అంటే అదే నాకు తెలిసినంత వరకు.
చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కష్టాలు తెలియకుండా పెంచుతారండి. వాళ్ళు చాలా సాక్రిఫైజెస్ చేస్తారు, కానీ అలా అయితే ఎప్పుడు పిల్లల్ని పెంచకూడదండి. వాళ్ళకు కూడా కష్టం అంటే ఏంటో తెలియాలండి. పేరెంట్స్ ఎంత సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారో, వాళ్ళు వెళ్ళి చదువుకోగలుగుతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలండి. కష్టం సుఖం తెలియకుండా పిల్లల్ని పెంచితే పెద్దయ్యాక బాధ్యత లేకుండా తయారవుతారండి. అలా అని వాళ్ళని కష్టపెట్టమని కాదండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సొసైటీ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేయాలి, కష్టాలు కూడా ఉంటాయి అని నేర్పించాలండి. వాళ్ళకి కష్టపడకుండా ఏది రాదు అని పిల్లలకు నేర్పించాలండి. జీవితంలో చదువుకునే వయసులో కష్టపడి చదువుకుంటేనే పైకి వస్తామని మాత్రం ఎప్పుడూ చెప్తూ ఉండాలి. ఫుడ్ తిన్న తర్వాత ఈ విధంగా షాపింగ్కి వచ్చామండి. ఇక్కడ చూడండి, క్లిప్స్, 1 గ్రామ్ చైన్స్ అండ్ బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయి. కాసేపు అన్నీ చూసి మాల్ అంతా తిరిగేసాము. తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఇవ్వండి, ఇక్కడ క్లిప్స్ చూసారా, అదిరిపోయాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి, కానీ కలెక్షన్ కూడా యూనిక్గా ఉందండి. ఫుడ్ తిన్న తర్వాత కొంచెం అరిగే వరకు అలా తిరిగి మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసాము. నేనైతే బ్యాంగిల్స్, కొన్ని చైన్స్ అన్నీ తీసుకున్నానండి. ఇంతలో పిల్లలు గేమ్స్ జోన్కి వెళ్ళి గేమ్స్ ఆడుకుంటామని మారం చేశారండి, కానీ మేమైతే ఏదోలా సర్ది చెప్పి ఇక్కడే టైంపాస్ చేసాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్దామని చెప్తే ఒప్పుకున్నారండి. బ్యాంగిల్ కలెక్షన్ చూసారా, చాలా బాగుంది. సింగిల్ బ్యాంగిలే వేసేసుకోవచ్చు అండి, ఒక చేతికి వాచ్ పెట్టుకోవచ్చు. అన్నీ సింగిల్ బ్యాంగిల్సే ఇవన్నీ. బ్యాంగిల్స్ అండ్ బ్రాస్లెట్స్ బాగా నచ్చాయి మాకైతే. ఆ సేల్స్ పర్సన్ కూడా చాలా ఓపిక్గా చూపించారు అన్నీ. మేము అన్నీ ట్రై చేసాము, మాకు నచ్చినవే మాత్రమే మేము తీసుకున్నామండి. ఇవన్నీ మిర్రర్ బ్యాంగిల్స్ అండి. చూసారా, థ్రెడ్తో చేశారు, స్టోన్స్, మిర్రర్స్ ఇవన్నీ పెట్టి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించినా కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇలా ఒక సెట్ మొత్తం తీసేసుకుంటే మనకు అన్ని శారీస్ మీద, డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అవుతాయండి. నేను ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. కొన్ని వీడియోస్ కూడా పెట్టాను చూడండి. ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడం చాలా ఈజీ అండి, కానీ కొంచెం ఓపిక కావాలంతే. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూసారా, చాలా వెరైటీగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడే ఈ స్టోర్ దగ్గరే చాలా టైం స్పెండ్ చేసాము. ఆవిడ ఏదైనా సరే చాలా ఓపిక్గా చూపిస్తున్నారు. చూసారా, మిర్రర్తో తయారు చేసిన బ్యాంగిల్స్ ఫుల్ సెట్ అండి. ఇలా ఒక సెట్ కొనుక్కుంటే సింగిల్ బ్యాంగిల్ వేసుకొని ఒక చేతికి వాచ్ పెట్టుకోవచ్చు. ఒక సెట్ మొత్తం తీసేసుకోవాలనిపించింది, కానీ నేనైతే తయారు చేసుకుంటాను కాబట్టి నాకు అవసరం లేదు. చూసారా, చైన్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మాల్లో షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఒక కొరియన్ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళాము. దీని పేరు రామిన్ అంటండి. ఏంటో ఇది కార్టూన్స్లో చూస్తారంట పిల్లలు. నాకు ఇది కావాలని చెప్పి మా వాడు పట్టుపట్టి మరీ కొనిపించుకున్నాడు. సూపు, నూడిల్స్, క్యారెట్ తురుము ఇవన్నీ వేసి తయారు చేశారు. టేస్ట్ పర్వాలేదు, బాగానే ఉందండి. వేడివేడిగా తినాలి, చల్లారితే అంత బాగుండదు. ఈ విధంగా ఒక రోజంతా పిల్లలతో చాలా హ్యాపీగా సరదాగా గడిపామండి. ఈ వీడియోకి ఇంతే. టాటా, బై బై, సీ యూ.